గాయస్ ఈరోజు మేమైతే ఒక రెస్టారెంట్కి అయితే బయలుదేరినాం అనమాట. కొత్తగా మా ఏరియాలో రీసెంట్గానే ఒకటి మ్యాడ్ ఓవర్ గ్రిల్ అని మంచి రెస్టారెంట్ అయితే ఓపెన్ చేసినారు. ఆ రెస్టారెంట్కే వెళ్తున్నాము. చలో రెస్టారెంట్ చూద్దాం. సో మేము రెస్టారెంట్కి అయితే వచ్చినాం అనమాట. ఇదే రెస్టారెంట్. అంబిషన్స్ అయితే సక్కత్తున్నాయి, చాలా బాగున్నాయి. సో ఫస్ట్ అయితే మాకు ఇట్లా బేబీ కార్న్ ఇచ్చినారు. బేబీ కార్ను, పాప్కార్ను, అదేవిధంగా పిజ్జా, మరి వచ్చేసి గ్రిల్, వెజ్ ఐటమ్స్ గ్రిల్ అన్నీ ఇచ్చినారు. అదేవిధంగా ఈ కూల్ డ్రింక్ కూడా ఇచ్చినారు అనమాట, కాక్టైల్ స్టార్టింగ్. సో మనము ఈ వెజ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో దానిలని నీట్గా మనం రోస్ట్ చేసుకొని తినాల్సి ఉంటుంది. సో ఆ వెజ్ ఐటమ్స్ అయితే ఇవే అనమాట. చూడండి. సో మనం ఈ విధంగా ఇక్కడ గ్రిల్ పైన పెట్టింటారు. వాటిని ఇట్లా నీట్గా రోస్ట్ అయ్యే వరకు, బాగా కాలే వరకు చేసుకొని తర్వాత మనము తినాల్సి ఉంటుంది. మనకి పన్నీరు, అదేవిధంగా చాలా ఐటమ్స్ ఇచ్చినారనమాట, ఫ్రూట్స్ అట్లా ఇట్లా. సో మేము ఆ ఐటమ్స్ అన్నీ తినేసి మరి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడానికి అయితే వచ్చినాము. అవన్నీ స్టార్టర్స్. సో ఫుడ్ ఐటమ్స్ అయితే మొత్తం అన్నీ ఉన్నాయి. దాల్ అంట, పన్నీర్ కర్రీ అంట, రోటీసు, ఇట్లా చాలానే ఉన్నాయి. సో మీకు షో చేస్తూ ఉండండి ఏమేమి తీసుకున్నాము. రెస్టారెంట్ అయితే బాగుంది గాయస్, రెస్టారెంట్ బాగుంది. బట్ కానీ సర్వీస్ అయితే అంత లేదనమాట, యావరేజ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ వర్కర్స్ అంతా ఊరికే నిలబడుకున్నారు చుట్టూ. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు. ఊరికే కూర్చొని ఊరికే నిలబడుకున్నారనమాట కూర్చొని వాళ్ళ దగ్గర. తర్వాత బిల్లింగ్ ఒకటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మనం ఏమన్నా పిలిచి అడిగితే కానీ వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. అదొక మైనస్ పాయింట్ ఉంది రెస్టారెంట్లో. సో మేమైతే ఇక్కడ ఫుడ్ అయితే తీసుకున్నాము, అన్ని ప్లేట్లు అయితే పెట్టుకున్నాము. సో ఇవే చూడండి, రోటీ ఇచ్చినారు, దాల్, ఇంకా వచ్చేసి బేబీ కార్న్, ఇంకా ఏవేవో ఇచ్చినారు. సో రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. అంటే చూడ్డానికి లుకింగ్ అయితే చాలా బాగుంది. ఫుడ్ కూడా అంత ఏం లేదు, యావరేజ్, ఓకే అనమాట ఫుడ్ టేస్ట్ అయితే. సో మేము ఈ విధంగా ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా లాస్ట్ కార్డ్ రైస్ అయితే తీసుకొని, సో ఈ కార్డ్ రైస్ తినేసి ఇక బయలుదేరుతాము. ఫుడ్ అయితే నాకైతే అంత నచ్చలేదు గాయస్. మీకు ఏ విధంగా రెస్టారెంట్ అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.